हाय फ्रेंड्स ना पेर किरण वेलकम बैक टू एसआर व्यूअर्स इवाल एपिसोड లో ఏమేం జరుగుతాయో మాట్లాడుకుందాము దానికంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి సో నిన్న అమర్దీప్ కి అయితే కేజీ కేక్ వచ్చింది కదా సో అది అయిపోయిన తర్వాత లైవ్ లో మనకి అర్జున్ కి వాళ్ళ ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో చూపించారు మనకి అర్జున్ కేక్ తింటున్నట్టు సో అది వచ్చి నన్ను ఈవినింగ్ జరిగింది సో నన్ను ఈవినింగ్ వీళ్ళంతా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నారు డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 kgs కేక్ అయితే వచ్చింది సో ఫస్ట్ దీన్ని అర్జున్ తినమన్నారు సో అర్జున్ ఏంటంటే అప్పటికే కొద్దిగా లైట్ గానే తిన్నాడు ఫుడ్ అర్జున్ నాకు అంతగా ఆకలి వేయట్లేదు అని చెప్పి బట్ యావర్ 6 చపాతీస్ తినేసాడు అర్జున్ ఒక 2 చపాతీలు తిని పాలు తాగేసి పడుకొని పోయాడు తర్వాత వచ్చింది టాస్క్ సో ఆ తర్వాత వచ్చి కూర్చున్నారు అక్కడంతా ఫుల్ జనరేట్ అయ్యింది తర్వాత అప్పుడు అమర్దీప్ అంటాడు అనమాట బిగ్ బాస్ నాకు కేజీ కేక్ పంపించారు అర్జున్ అన్నకి 2 kgs కేక్ పంపించారు అలాగే రేపు ప్రశాంత్కి 3 kgs యావరికి 4 kgs శివాజీ గారికి 5 kgs పంపించని చెప్పి ఫుల్ ఫన్ అయితే జనరేట్ అయిందండి ఈవినింగ్ ఎపిసోడ్ ఫన్ జనరేట్ అవుతుంది అలాగే చిన్న చిన్న ఇష్యూస్ లో ప్రశాంత్తో గొడవలు జరుగుతున్నాయి అదేవిధంగా సో చూద్దాము ఇవాళ గొడవ ఎవరికి అయ్యిందనేది మీరు సెకండ్ ప్రోమోలో చూసారు కదా ఆ టాస్క్ డీటెయిల్స్ మాట్లాడదాము అలాగే ఫస్ట్ టాస్క్ డీటెయిల్స్ మాట్లాడదాము అలాగే లైవ్ లో జరిగింది కూడా మాట్లాడదాం ఇవాళ లైవ్ లో జరిగింది ఏంటంటే కంప్లీట్ గా తలకాయ వచ్చింది నాకైతే బిగ్ బాస్ మొన్న మా వైఫ్ చనిపోయింది అన్నాడు కదా ఇవాళ షాపింగ్ బయటికి పోతున్నాడంట షాపింగ్ బయటికి పోతా 2 బేబీస్ పంపించాడు మీరు బేబీ కేర్లుగా మారండి వీళ్ళిద్దరిని 2 బేబీస్ పంపించాడు పొట్ట బొమ్మలు పంపించి దాని చుట్టూ బేబీస్ ఉండే బ్యాగ్ ఒకటి పంపించి 2 టవాలు పంపించి అలాగే పాలపేకలు పంపించి మేకప్ అదే జాన్సన్ జాన్సన్ అవన్నీ పంపించాడు అనమాట అవన్నీ పంపిస్తే ఆ బుడపిల్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసాడు క్యారమని ఏడిచినప్పుడు ఇలామో ఎత్తుకుని బొచ్చుకేయించాలి ఆడించు అని చెప్పి ఆడిస్తున్నారు ఏదో అట్లా అయిపోయింది చాలాసేపు జరిగింది ఆ తర్వాత ఇంకొక టాస్క్ ఇంకొకటి ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే అమర్ మీరు చెప్పిన మాట వీళ్ళు వినాలి అని చెప్తే ప్రశాంత్నే వాటి ఇటు తిరుగుతూ ఉండమన్నాడు ఆ తర్వాత వాళ్ళ శోభా డ్రెస్ మీద పిచ్చుకలు ఉన్నాయి ఆ శోభా డ్రెస్ మీద పిచ్చుకలు ఉంటే శోభాని గిరగిరా తిరుగుతూ వెళ్ళు అన్నాడు ఆ తర్వాత శోభా యానిమల్ అర్జున్ని శోభా డ్రెస్ మీద ఉన్న పిచ్చుకలకి నువ్వు మేత అని చెప్పాడు అనమాట ఆ తర్వాత ప్రియాంకకేమో స్విమ్మింగ్ పూల్ ఒక గెరిట్ ఇచ్చాడు ఒక చిన్న గెరిట్ లాగా ఇచ్చి ఒక బకెట్ పెట్టి స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ తీసుకొచ్చి దీనిలో పోయి అని చెప్పి చూపించాడు మరి ఇది ఎపిసోడ్ ఎంతసేపు చూపిస్తాడో తెలియదు నన్ను ఎపిసోడ్ కేక్దే ఎక్కువసేపు చూపించచ్చు ఫస్ట్ అర్జున్ కేక్ తినలేకపోయినప్పుడు యావర్ నుంచి తినమని చెప్పారు సో ఆ యావర్ కూడా 6 చపాతీస్ తిన్న తర్వాత కూడా యావర్ వచ్చి ఓకే ఇదంతా ఫన్ గానే జరిగింది ఇక్కడ వరకు నిన్న కేక్ది కానీ ఇవాళ ఈవినింగ్ 4 దాకా అంతా ఫన్ గానే జరిగింది వీళ్ళు ఏం చేయాలో తెలియదు ఉన్నదేమో 7 హౌస్ కూడా చాలా ఎంటీగా ఉంది సో అలా టైం పాస్ చేస్తా ఉన్న తర్వాత ఆ బేబీస్ని రిటర్న్ ఇచ్చేయమని ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ టాస్క్ పెట్టాడు అన్నమాట ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఆ శాండ్ కేక్స్ టాస్క్ అనేది పెట్టాడు ఆ శాండ్ కేక్స్ ఇచ్చి తర్వాత దానికి డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు ఏమి ఇవ్వాలి బీబీ కార్డులు ఇచ్చాడు బిగ్ బాస్ కార్డులు ఇచ్చాడు అనమాట దాంట్లో ఆ శాండ్ కేక్ని జాగ్రత్తగా తీసుకుంటారు ఆ శాండ్ కేక్ని చెర్రీ పెట్టాడు సో ఆ చెర్రీ పడకుండా తక్కువ శాండ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు విన్ అనమాట సో దీనిలో వచ్చేసి 1 by 1 అందరూ అవుట్ అయిపోయారు మనకి ప్రోమోలో క్లియర్గా చెప్పలేదు లైవ్లో కూడా వీళ్ళ మొహాలు చూపించుకుంటూ వచ్చారు ఫస్ట్ అర్జున్ అవుట్ అయిపోయినట్టు ఈ టాస్క్లో ఆ తర్వాత అర్జున్ సంచాలకుగా పెట్టారు సో ఈ టాస్క్లో అయితే అమర్ విన్ అవ్వడం జరిగిందనమాట ఈ టాస్క్లో అమర్ విన్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏనండి పరమ బోరింగ్ మొహం అన్నట్టు ఆ టాస్క్ ఏంటి ఇప్పుడు దాకా జరిగిన ఫన్ టాస్క్లన్నీ చాలా బాగానే ఉంది కొద్ది గొప్ప స్విమ్మింగ్ పూల్లో దూకే టాస్క్ బాగానే ఉంది ఆ తర్వాత తొక్కుడు వెళ్ళే టాస్క్ బాగానే ఉంది కలర్స్ తర్వాత శాండ్ కేక్ కూడా ఫన్ టాస్క్ ఆ తర్వాత టాస్క్ ఎవరైతే ఐడియా ఇచ్చారో వాళ్ళకి దండం పెట్టాలి అసలు అదేం టాస్క్ పరిగెత్తుకుంటూ వచ్చి గంట కొట్టాలి సరే గంట కట్టాలి ఓకే మీ టాస్క్ ఓకే బట్ కాకపోతే మీరు డోర్స్లో పెట్టినప్పుడు ఎవరో ఒకరికే న్యాయం జరిగింది ఎందుకంటే ఒక డోర్కి ఎదురుగా ఎంతమంది అని పడతారు 7 పడతారు కదా ఒకళ్ళు అని 2 పడతారు సో ఆ 2 ఎదురుగా ఎవరెవరు నుంచున్నారు అర్జున్ అండ్ ప్రియాంక నుంచున్నారు ఇటు పక్కన ప్రశాంత్ ఇటు పక్కన నుంచున్నారు ఆ డోర్లో అంతమంది ఏం పట్టరు అర్జున్ ఏం చేశాడు అర్జున్ వాంటెడ్గా 2 చేతులు ఇట్లా బ్యాక్కే పెట్టాడు నేనైతే యూట్యూబ్లో అది బాగా స్పీడ్ తగ్గించి 2.5లో పెట్టి చూశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి వాంటెడ్గానే చేశాడు బట్ వాంటెడ్గా చేయొచ్చు ఎందుకంటే ఇది స్ట్రాటజీనే బట్ కాకపోతే నేను ఒక డైలాగ్ వేసాడు ఫన్ గేమ్లో చూడరు ఎందుకు అని చెప్పి మనం వాంటెడ్గా చేసినా ఒక స్ట్రాటజీగా చేసినా ఎదురోళ్ళకి కావాలని చేసినప్పుడు దెబ్బలు తగలకుండా చేయాలి సో మీరు అలా చేశారు దీనికి యావర్ కూడా బాగానే చేశాడు యావర్ కూడా అర్జున్ని బ్యాక్ పట్టుకొని పుష్ చేశాడు సో ఇక్కడ ఏంటంటే తగలడం ఓకే తగిలింది కాబట్టి దాన్ని ఓకే అయిపోయిన తర్వాత దాన్ని సాల్వ్ చేసి
విధానం ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఒక గొడవని సాల్వ్ చేసుకునే విధానం. సో తగిలింది కాబట్టి ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు తగిలింది అని చెప్పి. సో నువ్వు అది వాంటెడ్ గానే చేసావు. అప్పుడు నువ్వేం చేయాలి? సారీ చెప్తే అయిపోతుంది. అంతేగాని అంతలాగా నోరేసుకుని పడిపోతే ప్రశాంత్ మీదే ఎందుకు అంతలాగా వెళ్తారు? సో ఆ విషయం అయితే అర్జున్ తప్పే. కాకపోతే ప్రశాంత్ చూపించినప్పుడు, కాకపోతే అక్కడ ఏమైందంటే యావర్ కూడా పట్టుకుని వెనక్కి లాగినప్పుడు ముగ్గురు కలిసి పడిపోయారు. నెక్స్ట్ అర్జున్ ఇలా 2 చేతులు బ్యాక్కి పుష్ చేసినప్పుడు అది తగిలింది. దానివల్ల జరిగిందనమాట అసలు. సో అక్కడతో ఆ టాస్క్ కూడా అయిపోయింది. 2 టాస్క్లు అయిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్లో అమర్ విన్ అయ్యాడు, సెకండ్ టాస్క్లో అర్జున్ విన్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ ఓట్ అప్పీల్ చేస్తారు. నాకు ఇక్కడ లాజిక్ అర్థం కాదు ఏంటంటే, బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్జునే ఓట్ అప్పీల్ చేశాడు అన్నారు. సో ఇప్పుడే ఇంత గొడవ అయింది, వెళ్ళి అర్జున్కే సపోర్ట్ ఇచ్చారా ప్రశాంత్? అది నాకు అర్థం కాలేదు. ఎందుకు సపోర్ట్ ఇచ్చాడు మరి ప్రశాంత్, యావర్ అండ్ శివాజీ గారు? అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. అమర్ అండ్ అర్జున్ నుంచున్నప్పుడు అమర్ ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ బేస్ మీద చేసుకుని అర్జున్ మిడిల్లో వచ్చాడు, అర్జున్కి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి అర్జున్ని అవకాశం ఇచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇవాళ ఎపిసోడ్ అయ్యాక మనకి ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు ఏమని చెప్పారు, రీజన్స్ ఏం చెప్పారు అనేది. అలాగే ఈ వీక్ శోభ ఎలిమినేట్ అవడం అనేది మ్యాక్సిమం 95% ఛాన్సెస్ ఉన్నాయి. ఒక మహా అద్భుతమైన జరిగితే తప్ప బయటికి వెళ్లకుండా ఉండదు. ఎందుకంటే అర్జున్, ప్రియాంక, శోభ వీళ్ళ ముగ్గురికే ఓటింగ్ చాలా తక్కువ ఉంది. రిమైనింగ్ 4 కంటెస్టెంట్ యావరికి కూడా చాలా మంచి ఓటింగ్ జరుగుతుంది. అన్న అని చెప్పి మీరే రిలాక్స్ అవ్వద్దు. మీ ఓటింగ్ మీరు చెయ్యండి. ఇది సోషల్ మీడియాలో జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. అఫీషియల్ ఓటింగ్ లీక్ అయ్యే పరిస్థితి అయితే లేదు. అఫీషియల్ ఓటింగ్ బయటికి కూడా రాదు. అలాగే అఫీషియల్ ఓటింగ్లో కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కౌంట్ చేస్తారు. మీరు భయపడచ్చు, చాలా నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ నుంచి ఫేక్ నెంబర్స్ కాల్ చేసేస్తాయి అని చెప్తే అంత ఈజీగా ఏముండదు. అది కూడా చాలా మంచిగా తీసి ఇంటర్నెట్ నుంచి వచ్చిన మొబైల్స్ నెంబర్స్ అయితే ఆ కాల్స్ మొత్తం ఫిల్టర్ చేసి ఒక డేకి ఒక నెంబర్ నుంచే రావాలి కాబట్టి ఇన్ కేసు మీకు 2-3 సార్లు రింగ్ అయినా సరే అది కూడా ఫిల్టర్ చేసేసి చేస్తారు. ఫ్రైడే ఈవినింగ్ వరకు ఒక ఆపుతారంట. ఫ్రైడే ఈవినింగ్ వరకే కౌంట్ తీసుకుంటారు. ఈ వీక్ ఫ్రైడే ఈవినింగ్ నైట్ 12 దాకా వచ్చిన ఓట్స్ తీసుకొని దానిలో కౌంట్ చేస్తే శోభ, ప్రియాంక, అర్జున్ వీళ్ళకైతే 10% కూడా దాటట్లా ఓటు. 4%, 3%, 5% అనే ఉంది. యావరకు కూడా నియర్లీ ఎక్కడ సోషల్ మీడియాతో చూసుకుంటే చెప్తున్న సోషల్ మీడియా నేనే వద్దని చెప్పాను. బట్ కాకపోతే చూసుకుంటే ఏమవుతుందంటే చాలా ఓటింగ్ హై ఉంటుంది. అలాగే అమర్ని గెలిపించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది శోభని ఎలిమినేట్ చేసి తీరతారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే శోభని ఎలిమినేట్ చేసేస్తే నెక్స్ట్ వీక్ మిడ్ ఎలిమినేషన్లో అర్జున్ బయటకు వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఫినాలే వీక్కి ఎంట్రీ వచ్చింది, ఫినాలేకి కాదు. అది నాగార్జున గారు క్లియర్గా చెప్పారు. మళ్ళీ అర్జున్కి ఫినాలే వచ్చింది కదన్నా కదా, ఫినాలే వీక్ ఎంట్రీ వచ్చింది అంతే. సో అర్జున్కి కూడా ఓటింగ్ చాలా అవసరం. కానీ అర్జున్ చాలా తక్కువ ఓట్స్ పోల్ అవుతున్నాయి యావర్తో కంపేర్ చేసుకుంటే. యావర్ టాప్ 5లో ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో యావర్ టాప్ 5లో ఉంటే ఓటింగ్స్ అనేవి అప్పుడు ఎలా జరుగుతాయి అనేది కూడా చూడాలి. బిగ్ బాస్ అందుకే 2 వీక్స్ ఓటింగ్ పెట్టాడు. ఈ 2 వీక్స్ ఓటింగ్ పెట్టేసి యావర్ని టాప్ 5లోకి పంపిస్తే అప్పుడు అసలైన ఓటింగ్ బయటకు వస్తుంది. వీళ్ళ ముగ్గురికి ఎంతెంత ఓటింగ్ వస్తుందో చూద్దామని చెప్పి జరుగుతున్న ప్రయత్నం లాగైతే నాకు అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను.